Hello students, in this video I am going to explain about electrolytic conductance. Like electronic conductors, electrolytic conductors also there. Electronic conductors అంటే సాలిడ్ వైర్స్, మన ఇంట్లో వైరింగ్లో కాపర్ వైర్స్ నుంచి కరెంట్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ఆ కాపర్ వైర్ని మనం ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటాం. సో మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ కండక్టర్స్ లాగానే ఉంటాయి, ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కిందకే వస్తాయి. ఓకే, తర్వాత ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే సొల్యూషన్స్లో రావాలి. సొల్యూషన్స్లో కండక్టివిటీని మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటాం. లైక్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే కెర్నల్స్ వల్ల. సార్ కెర్నల్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రాన్ వదిలేసిన తర్వాత ఒక మెటల్ ఎలక్ట్రాన్ని వదిలేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ని మనం కెర్నల్ అంటాం. ఆ కెర్నల్స్ అట్రాక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. ఆ అపోజిషన్ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లోని మనం రెసిస్టెన్స్ అంటాం. అది ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో. మరి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే సొల్యూషన్స్ కదా సార్, అయాన్స్ ఉంటాయి కదా. ఎస్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ అంటే అక్కడ అయాన్స్ మధ్యలో ఇంటరాక్షన్స్ వల్ల, సొల్యూట్ ఇంటరాక్షన్స్ వల్ల, సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ వల్ల మనకి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే రెసిస్టెన్స్ గురించి రాద్దాం ఫస్ట్. రెసిస్టెన్స్. సో ఏంటి రెసిస్టెన్స్ అంటే? ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఆర్. రెసిస్టెన్స్ మీన్స్ ద అపోజిషన్ ఫోర్స్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ కరెంట్, ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే, సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్ ఫోర్స్ of flow of current. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇది మనకి ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో లాగా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో కూడా ఉంటుంది. ఎందుకు ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో వస్తుందంటే డ్యూ టు ద మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, అయానిక్ ఇంటరాక్షన్స్ ఎట్సెట్రా. సో అపోజిషన్ ఫోర్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. దీన్ని ఆర్తో చూపిస్తాము. దీనికి యూనిట్ వచ్చేసి ఓమ్. ఇట్లా కూడా రాస్తారు. దీన్ని మనం చెప్తాం. ఓకే, ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్లో రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే resistance is directly proportional to distance between the two electrode plates. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో మనం ఇక్కడ ఎలక్ట్రోలైట్ని తీసుకుంటాము. ఎలక్ట్రాలసిస్లో మీకు చెప్పాను కదా, ది ఎలక్ట్రోలైట్. దీంట్లో ఎలక్ట్రోడ్ ప్లేట్స్ పెడతాం మనం. ఓకే, సో ఒకదాన్ని పాజిటివ్కి కలుపుతాం, ఒకదాన్ని నెగిటివ్ టెర్మినల్కి కలుపుతాం. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని మనం ఎల్ అనుకుంటున్నాం. ఈ డిస్టెన్స్ ఎక్కువైతే రెసిస్టెన్స్ ఎక్కువ అవుద్ది ఎలక్ట్రోలైట్లో. ఈ డిస్టెన్స్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఇది ఎల్. ఎల్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఏ ఏంటి సార్ అంటే ఏరియా క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ఏరియా క్రాస్ సెక్షన్ ఎంత ఉంది, దాన్ని మనం ఈ ఎలక్ట్రోడ్ని ఇట్లా కట్ చేస్తే ఎంత ఏరియా క్రాస్ సెక్షన్ వస్తుంది, అది ఎంత థిక్నెస్తో ఉంది, ఎంత వెడల్పు ఉంది. సో దాన్ని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. మీకు తెలుసు ఏరియా అంటే. సో ఏ అనేది ఏరియా క్రాస్ సెక్షన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా క్రాస్ సెక్షన్ of electrode. ఎలక్ట్రోడ్స్ ఏరియా క్రాస్ సెక్షన్ ఏ అనుకుంటే, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎల్ అనుకుంటే, రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్, దీంట్లో ఉండే రెసిస్టెన్స్ ఈ ఎల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఏరియా క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది.
ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఇక్కడ మనం ప్రపోర్షనల్ అంటున్నాం. ఈ ప్రపోర్షనల్ తీసి ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టాలి అంటే దెన్ యూ కెన్ రైట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వీ షుడ్ రైట్. దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఐ ఆమ్ టేకింగ్ యాజ్ రో. దిస్ ఈజ్ కాల్డ్ రో ఇంటూ L/A. సో దీన్ని రో అంటాం మనం, రో. ఓకే, సో రో అని పిలవండి. అంటే ప్రొనౌన్సియేషన్ కోసం రాశాను, ఇది స్పెల్లింగ్ ఇదని కాదు, రో అని పిలుస్తాం మనం, రో అని రాయండి. సో దిస్ ఈజ్ రో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. దిస్ రో ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. Proportionality constant. Proportionality constant. ఓకే, రైట్. ఈ రోని ఏమంటారంటే రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రెసిస్టివిటీ అని కూడా అంటారు. రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్. L/Aని సెల్ కాన్స్టెంట్ అనవచ్చు మనం. ఇప్పుడు L/A సెల్ కాన్స్టెంట్ అనవచ్చు, సెల్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ రెసిస్టివిటీకి ఏంటి యూనిట్స్? రెసిస్టెన్స్ కంటే ఓమ్ అని చెప్పాము, రెసిస్టివిటీ యూనిట్స్. సో ద రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ R/L/A. R/L/A. సో దీని యూనిట్స్ రావాలంటే L/A యూనిట్స్ కావాలి. L/A యూనిట్స్, units of L/A, units of L/A. L is what? Length. Length means either centimeters or meters by a centimeter square. So centimeter per centimeter square means centimeter inverse ఉంటుంది. If you take meter by meter square, meter inverse. So దీనికి యూనిట్ either centimeter inverse or meter inverse ఉంటుంది, or meter inverse ఉంటుంది L/Aకి. Rకి ఆల్రెడీ చెప్పాము ఓమ్. Now ohm by centimeter inverse. If the centimeter inverse comes up, then ohm centimeter. You can write like this, or ohm centimeter. So this is the unit of rho. Rho means specific resistance. Clear? Right. Next, conductance. What is conductance? The reciprocal of resistance is called conductance. అంటే రెసిస్టెన్స్కి ఆపోజిట్, కరెంట్ ఫ్లోని ఆపేదాన్ని రెసిస్టెన్స్ అంటున్నాం. కరెంట్ ఫ్లోని ఎంత ఈజీగా ఫ్లో చేస్తుందో చెప్పేదాన్ని కండక్టెన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ కండక్టెన్స్. కండక్టెన్స్ దీన్ని జీతో చూపిస్తారు. కండక్టెన్స్ని, కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ మెజర్ ఆఫ్ with which he is, you can say how much easily the current is flowing. It measures how much easily the current flows. It measures how much easily current flows. Current flows. లేదు అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి రివర్స్, ఆపోజిట్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దీని కంటిన్యూషన్, ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే G ఈజ్ ఈక్వల్స్ టు 1/R అని చెప్పొచ్చు మీరు. G ఈజ్ ఈక్వల్స్ టు 1/R. ఇక్కడ మీకు R ఈజ్ ఈక్వల్ టు మనం చెప్పాం, R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ, మనకి తెలుసు R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A అని చెప్పాము. ఇది పక్కన పెట్టుకోండి, ఇది గుర్తుండాలి. G ఈజ్ ఈక్వల్స్ టు 1/R అంటే ఏం రాయొచ్చు? 1 రో ఇంటూ L/A. రో ఇంటూ L/A.
ఇక్కడ 1/ρని కప్పా కే అన్నాం. దీన్ని ఏమంటారు? కప్పా. మనం చూసే కప్పలు కాదు, ఓకే. సో కప్పా అంటారు దీన్ని, కప్పా కే. సో దిస్ ఈజ్ కాల్డ్ కప్పా. 1/ρ ఈజ్ ఈక్వల్ టు కప్పా. దిస్ ఈజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటారు. ఆర్ యూ కెన్ సే కండక్టివిటీ, ఆర్ you can say conductivity. Okay, this is called conductivity, kappa. So how can you write? G is equals to K into 1/L/A. You can write L/A. ఈ L/Aని సెల్ కాన్స్టెంట్ అన్నాం. L/Aని కొంతమంది G స్టార్ అని కూడా రాస్తారు, మైండ్ ఇట్, G స్టార్. సో ఈ L/A ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే K is equals to G into L/A. Or you can write G into G star. So this is K, specific conductance. What are the units of specific conductance and what are the units of conductance? Conductance is equal to 1/R. So conductance G units, how can you write? G units are 1/ohm. So that is ohm inverse. Ohm inverse or ohm inverse నేమ్ అని రాస్తారంటే మో అని రాస్తారు, మో అని కూడా రాయొచ్చు. ఆర్ సీమన్స్ అని రాస్తారు, సీమన్స్, సీమన్స్ ఎస్తో చూపిస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ జీ, జీ యూనిట్స్, అంతేగాని కలిపి గునిట్స్ అని రాయకండి. ఓకే, నెక్స్ట్ హియర్ యూనిట్స్ ఆఫ్ జీ ఈజ్ నోన్, ఓమ్ ఇన్వర్స్. L/A ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్ ఇన్వర్స్. సో K యూనిట్స్ ohm inverse into centimeter inverse or Siemann centimeter inverse or Siemann meter inverse, like that will come. So this is the unit of K. K means what? Specific conductance or conductivity. So this kappa means specific conductance or conductivity. Okay sir, how can we define this specific conductance or conductivity? So the specific conductance we can define, so here I am writing specific conductance definition. In two ways I will give this definition, after that I will explain. Specific conductance, okay. Now specific conductance means the conductance of the solution, enclosed. That means if you take electrolyte, in these two electrodes are there, so how much solution is enclosed in between these two electrodes, that I am going to say. The conductance of the solution enclosed between two parallel electrodes, okay, two parallel electrodes of unit area cross section, or a unit area of cross section, separated by unit length, separated by unit distance or unit length. So in between these two, distance is unit distance.
So this is nothing but specific conductance. What I said is, if the area cross section of the electrode, this area cross section 1 అవ్వాలి, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా యూనిట్ డిస్టెన్స్ అవ్వాలి, అంటే 1 సెంటీమీటరో లేకపోతే 1 మీటరో అవ్వాలి. ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్ అవ్వాలి, ఇది 1 సెంటీమీటర్ అవ్వాలి. అప్పుడు దీనిలో ఉన్న ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ ఎంత ఉంటుందో దాన్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటారు. అదే ఇక్కడ రాసాం మనం. ద కండక్టెన్స్ ఆఫ్ ది సొల్యూషన్, ఈ సొల్యూషన్ కండక్టెన్స్ ఎంక్లోజ్డ్, ఈ సొల్యూషన్ ఎక్కడ ఎంక్లోజ్ అయ్యింది, ఎంక్లోజ్డ్ బిట్వీన్ టూ ప్యారలల్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్. యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్ అంటే హియర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ కానీ 1 మీటర్ స్క్వేర్ కానీ. జనరల్గా ఎలక్ట్రోలైట్స్ అంటే చిన్న ట్యాంకులు తీసుకుంటారు, సెంటీమీటర్ ఇన్వర్సే కరెక్ట్. మీటర్ ఇన్వర్స్ తీసుకోం, పెద్ద ట్యాంక్ తీసుకుంటే మీటర్ ఇన్వర్స్. ఎందుకంటే అందులో ఎలక్ట్రోడే మీటర్స్లో చెప్తున్నామంటే ట్యాంక్ ఎంత ఉండాలి కదా. జనరల్గా మనం తీసుకునే ట్యాంకులు చిన్నగా ఉంటాయి కాబట్టి సెంటీమీటర్ చెప్దాం. సో 1 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ యూనిట్ లెంగ్త్ అంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఈ ఎల్. అప్పుడు అందులో ఉన్న సొల్యూషన్ కండక్టెన్స్ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటారు. లేదు సింపుల్గా చెప్పండి సార్ ఇది కొంచెం లెంగ్తీ అయిపోయింది అంటారా. సో సింపుల్గా చెప్పాలంటే the conductance of all the ions in 1 cc volume solution. 1 cc volume, cc అంటే ఏంటి, సెంటీమీటర్ క్యూబ్. what is that, సెంటీమీటర్ క్యూబ్. in 1 cc volume solution, 1 cubic centimeter వాల్యూమ్లో ఉన్న సొల్యూషన్లో ఉన్న అయాన్స్ ఎంత కండక్టివిటీని కలిగిస్తాయో దాన్నే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. ఇక్కడ చెప్పింది కూడా అదే. ఏరియా క్రాస్ సెక్షన్ 1 సెంటీమీటర్ స్క్వేర్, లెంత్ 1 సెంటీమీటర్, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఇట్లా కలిపాను అనుకో, జస్ట్ కలిపి చూపిస్తాను చూడండి ఏమైందో చెప్పండి నాకు. ఏమైంది ఇది వాల్యూమ్. సో ఇది ఒక బాక్స్ లాగా అయింది. ఇప్పుడు ఇందులో ఉన్న సొల్యూషన్ వాల్యూమ్ వచ్చి 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. అంటే ఏరియా క్రాస్ సెక్షన్ వచ్చేసి మనం ఇది అనుకున్నాం, ఇంకొక దాని ఏరియా క్రాస్ సెక్షన్ ఇది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటిని కలుపుతున్నాను నేను, అంతే. ఈ రెండింటిని కలుపుతున్నాను. అప్పుడు ఏమవుద్దంటే మనకి ఒక క్యూబ్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఈ మధ్యలో ఎంత సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్, జనరల్గా ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్, ఇది 1 సెంటీమీటర్ అన్నాం కాబట్టి ఈ మధ్యలో ఉండేది మనకి ఇట్లా వేసుకుంటే బెస్ట్ ఏమో. ఇది కరెక్ట్. ఓకే, సో ఈ మధ్యలో ఉండేది ఉంటుంది కదా, ఇది 1 cc 1 సెంటీమీటర్ క్యూబ్ సొల్యూషన్. ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఉన్న అయాన్స్ ఎంత కండక్టివిటీని చూపిస్తాయో దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. 1 క్యూబిక్ సెంటీమీటర్ కండక్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. 500 cc ఎంత ఉంటుంది అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ 500. 1000 cc ఎంత ఉంటుందంటే 1000 ఇంటూ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, క్లియర్. 1 cc మాత్రమే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. 2 cc 2 ఇంటూ స్పెసిఫిక్ కండక్టెన్స్, 2 టైమ్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్. 3 cc 3 ఇంటూ స్పెసిఫిక్ కండక్టెన్స్. అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. మరి స్పెసిఫిక్ కండక్టెన్స్కి యూనిట్ ఏంటి అని చెప్పాము, ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A ఒకటి చెప్పాను. తర్వాత G ఈజ్ ఈక్వల్స్ టు 1/R ఒకటి చెప్పాను. తర్వాత K ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ L/A ఒకటి చెప్పాను. లేదా దీన్ని K ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ G స్టార్ అని రాయొచ్చు అని చెప్పాను. వై? బికాస్ G స్టార్ని L/A అని చెప్పొచ్చు, సెల్ కాన్స్టెంట్.
ఓకే, సో ఇవి ఫార్ములాస్ ఇప్పటికి చెప్పినాయి నేను. నెక్స్ట్ మోలార్ కండక్టెన్స్ తీసుకుందాం. మోలార్ కండక్టెన్స్. వాట్ ఈజ్ మోలార్ కండక్టెన్స్? What is molar conductance? Very simple. The conductance of all the ions present, the conductance of all the ions present in that volume in which 1 mole electrolyte is present. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇన్ దిస్ ఎలక్ట్రోలైట్, ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోడ్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్యలో సొల్యూషన్ 1 మోల్ ఉంటే, 1 మోల్ సొల్యూషన్ ఉంటే, 1 మోల్ సొల్యూషన్లో ఎన్ని అయాన్స్ ఉంటాయి కదా అయాన్స్, ఆ అయాన్స్ ఎంత కండక్టివిటీ ఇస్తాయి, దాన్ని మనం మోలార్ కండక్టెన్స్ అంటాం. సో ఇంత వాల్యూమ్ ఉన్న సొల్యూషన్లో 1 మోల్ అయాన్స్ ఉంటే, 1 మోల్ ఎలక్ట్రోలైట్ ఉంటే, ఆ 1 మోల్ ఎలక్ట్రోలైట్ అయాన్స్ ఎంత కండక్టివిటీ ఉంటుందో దానివల్ల, దట్ ఈస్ కాల్డ్ మోలార్ కండక్టెన్స్. ద కండక్టెన్స్ హియర్ ఐ am removing this. The conductance of all the ions, the conductance of all the ions in that solution, in that volume of solution, in which 1 mole electrolyte is present. 1 mole electrolyte is present. అంటే the conductance of all the ions, అన్ని ions in that volume, ఆ వాల్యూమ్లో, మనకి ఇచ్చిన వాల్యూమ్లో, అది 1 లీటర్ కావచ్చు, 2 లీటర్ కావచ్చు, 3 లీటర్స్ కావచ్చు, ఎన్ని లీటర్స్ అయినా ఇవన్నీ, అందులో 1 మోల్ ఎలక్ట్రోలైట్ ఉండాలి. సో ద కండక్టెన్స్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ఇన్ దట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ విచ్ 1 మోల్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ప్రజెంట్. ఓకే, దీన్ని మోలార్ కండక్టెన్స్ అంటారు. సో మోలార్ కండక్టెన్స్ lambda m is equals to K into 1000 by molarity. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సార్ ఎట్లా వచ్చింది సార్ ఈ ఫార్ములా? వెరీ సింపుల్. నేను స్పెసిఫిక్ కండక్టెన్స్నే తీసుకున్నా. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే 1 cc 1 క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూమ్లో ఉండే అయాన్స్ వల్ల వచ్చే కండక్టెన్స్ కదా. ఇక్కడ ఎన్ని సీసీ తీసుకున్నామో తెలియదు, కానీ అందులో 1 మోల్ ఎలక్ట్రోలైట్ ఉంది. అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. ఓకే, వాల్యూమ్ ఇన్ లీటర్, రైట్. ఇప్పుడు వాల్యూమ్ ఇన్ లీటర్స్లో కావాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై మొలారిటీ వేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత మనం తీసుకుంది? 1 మోల్ కదా, 1 మోల్ ఎలక్ట్రోలైట్ కదా తీసుకుంది. ఓకే, 1 మోల్ ఎలక్ట్రోలైట్ కదా. సో అప్పుడు V లీటర్స్ ఈక్వల్స్ టు ఏమవుద్ది? 1/m అవుద్ది. ఇది లీటర్స్లో ఇస్తే. అదే ఒకవేళ క్యూబిక్ సెంటీమీటర్స్లో ఇస్తే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్? 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. అవునా? అప్పుడు ఇది క్యూబిక్ సెంటీమీటర్లో ఇస్తే, ఒకవేళ క్యూబిక్ సెంటీమీటర్లో ఇస్తే 1000/m అవుతుంది. ఎలా సార్? క్యూబిక్ సెంటీమీటర్లు ఇస్తే దాన్ని లీటర్లోకి మార్చాలంటే 1000 చేస్తాం కదా. V క్యూబిక్ సెంటీమీటర్లు ఇస్తే 1000 ఈజ్ ఈక్వల్ టు V లీటర్స్. V మిల్లీలీటర్ బై 1000, మిల్లీలీటర్స్ని 1000తో డివైడ్ చేస్తే లీటర్ వస్తుంది. ఈ 1000 ఇటుపోతే మల్టిప్లై చేస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు? మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 1000 కూడా రాయను. ఫస్ట్ నేను ఏమని రాస్తానంటే V అని రాస్తా. ఇక్కడ K ఇంటూ V ఇన్ లీటర్స్, అంతే. K ఇంటూ V. K ఇంటూ V. 1 cc అయితే K, మరి 1 లీటర్కి అయితే దాన్ని 1 లీటర్ అంటున్నా. ఇచ్చిన వాల్యూమ్ 1 మోల్ అయాన్స్ ఉన్న వాల్యూమ్ ఇస్తే, ఇది వాల్యూమ్
that have 1 mole electrolyte. Volume that have 1 mole electrolyte అన్నమాట. 1 mole electrolyte ఉన్న వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. సో వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ బదులు ఏం పెట్టవచ్చు, 1000/m పెట్టవచ్చు. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ 1000/m పెట్టవచ్చు. అంటే λm ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1000/m. సార్ నేను లీటర్లో తీసుకున్నాను సార్ వాల్యూమ్. లీటర్లో తీసుకుంటే 1/m వస్తుంది, 1000 రాదు, 1/m వస్తుంది. నువ్వు లీటర్లో తీసుకుంటే 1/m వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ ఫార్ములా. దిస్ ఈజ్ మెయిన్ ఫార్ములా. λm ఈజ్ ఈక్వల్, మీరు ఇదంతా గుర్తుపెట్టుకోకపోయినా డెఫినేషన్ ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, ఎందుకంటే దీని మీద ప్రాబ్లం ఇస్తారు. ఇప్పుడు దీని యూనిట్స్ ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్కి యూనిట్స్ ఏంటి మనకు తెలుసు, సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఇంటూ మొలారిటీ మోల్స్ పర్ లీటర్. మోల్స్ పర్ లీటర్ చెప్పాం ఇక్కడ, క్యూబిక్ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. ఈ సెంటీమీటర్ క్యూబ్ పైకి వస్తుంది, అంటే సీమన్ సెంటీమీటర్ బై మోల్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కదా, ఈ సెంటీమీటర్ క్యూబ్ పైకి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ సెంటీమీటర్ క్యూబ్ బై మోల్. సో సెంటీమీటర్ క్యూబ్ సెంటీమీటర్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అవుద్ది. కాబట్టి మనకి దీనికి యూనిట్స్ ఏమవుతాయంటే సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. సో ఇది యూనిట్ ఆఫ్ దిస్ మోలార్ కండక్టెన్స్ యూనిట్ ఏంది, సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్, లేదంటే సీమన్ మీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. అంటే ఇక్కడ వాల్యూమ్ నేను మీటర్ క్యూబ్లో తీసుకుంటే మీటర్ స్క్వేర్ వస్తుంది, మీటర్ క్యూబ్లో, లీటర్లో కాదు, మీటర్ క్యూబ్లో తీసుకోవచ్చు ఎస్ఐ యూనిట్ కావాలంటే. సో ఇది మనకి మోలార్ కండక్టెన్స్. ఇది బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1 cc అయితే K, మరి మనకి ఎన్ని cc ఇచ్చారు, సమ్ XCC ఇచ్చారు. XCCకి ఎంత, K ఇంటూ ఆ ఇచ్చిన XCC వాల్యూమ్. ఆ వాల్యూమ్ ఆఫ్ cc బదులు ఏం రాసుకోవచ్చు, 1000/m, ఎందుకంటే 1 mole ఉంది కదా, 1 mole ఉంది కాబట్టి 1000/m. ఇట్లనే మనం నెక్స్ట్ మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ చూద్దాం. ఈక్వలెంట్ కండక్టెన్స్ చూద్దాం. Now molar conductance over or molar conductivity over. Next equivalent conductance. Equivalent conductance. Equivalent conductance. It is represented with lambda eq. దీన్ని lambda eq తో చెప్తారు. ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే ఇందాక 1 mole అని చెప్పాం కదా ఎలక్ట్రోలైట్ అని, ఇప్పుడు 1 ఈక్వలెంట్ ఎలక్ట్రోలైట్ అంటాం. అంటే ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే, సో ద కండక్టివిటీ డ్యూ టు all the ions of that volume, in which 1 gram equivalent of electrolyte dissolved. So the conductivity due to all the ions of that volume solution or that volume electrolyte in which 1 gram equivalent of electrolyte is dissolved. అంటే ఒక వాల్యూమ్ ఇచ్చారు మీకు, ఎంతో కొంత ఇంత వాటర్ ఇచ్చారు, అందులో 1 గ్రామ్ ఈక్వలెంట్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేశారు మీరు. ఇప్పుడు ఆ యాడ్ చేయడం వల్ల అయాన్స్ ఫామ్ అవుతాయి. ఆ అయాన్స్ ఎంత కండక్టివిటీ ఇస్తాయి, ద కండక్టివిటీ పవర్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ which produced by the dissolution of 1 gram equivalent of electrolyte in the solution, in the water, లేకపోతే సొల్యూషన్ అని చెప్తాం మనం. అంటే 1 గ్రామ్ ఈక్వలెంట్ ఎలక్ట్రోలైట్ని నువ్వు డిజాల్వ్ చేసినప్పుడు సాల్వెంట్లో ఎన్ని అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఆ ప్రొడ్యూస్ అయిన అయాన్స్ ఎంత కండక్టివిటీ చేస్తుందో దాన్ని మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాం. ఓకే, క్లియర్ కదా. సో దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు మీరు రాయాలనుకుంటే.
the conductivity power of all the ions produced అయినాయి, all the ions produced by dissolving 1 gram equivalent of electrolyte, 1 గ్రామ్ ఈక్వలెంట్ డిజాల్వ్ చేసినప్పుడు ఎన్ని అయాన్స్ ప్రొడ్యూస్ అయినాయో ఆ అయాన్స్ వల్ల ఎంత కండక్టివిటీ పవర్ వస్తుందో దాన్ని మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాం. క్లియర్ కదా? ఎట్లైనా రాయొచ్చు. రైట్. ఇప్పుడు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఫార్ములా ఎట్లా వస్తుంది? స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటంటే వాల్యూమ్ దట్ contains volume of the solution that contains or volume of solution that contains 1 gram equivalent of electrolyte, 1 gram equivalent of electrolyte. Right. ఇక్కడ గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటున్నాం కదా మనం. సో మనకి తెలిసింది ఏంటంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, ఫార్ములా ఇది, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఇప్పుడు వాల్యూమ్ కావాలంటే, వాల్యూమ్ ఇన్ లీటర్స్ కావాలంటే ఇది రావాలి, అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై నార్మాలిటీ. వాల్యూమ్ సీసీలో కావాలంటే సెంటీమీటర్ క్యూబ్లో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, గ్రామ్ ఈక్వలెంట్స్ బై నార్మాలిటీ ఇంటూ 1000. సో ఇప్పుడు అదే చేస్తాం మనం. ఓకే, వాల్యూమ్ ఇన్ లీటర్స్లో కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఎన్ని అయినాయి? 1 గ్రామ్ ఈక్వలెంట్ అంటున్నాం, అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే నువ్వు ఇక్కడ ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. 1/n ఇంటూ 1000. సో ఇక్కడ k ఇంటూ 1000/n, k ఇంటూ 1000/n, ఇది లాంబ్డా ఈక్వలెంట్. సో ఇది ఈక్వలెంట్ కండక్టెన్స్కి ఫార్ములా. ఓకే, కాకపోతే ఇక్కడ మనం యూనిట్స్ ఏం తీసుకుంటామంటే దీనికి ఏంటి? సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్. నార్మాలిటీకి ఏంటి? బై నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ పర్ మోల్స్. సారీ, ఈక్వలెంట్స్, మోల్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. సో ఈక్వలెంట్స్ పర్ లీటర్లో తీసుకోలే కదా మనం, క్యూబిక్ సెంటీమీటర్లో కదా, కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అందాం. ఈ సెంటీమీటర్ క్యూబ్ పైకి వస్తుంది, అంటే అప్పుడు సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ సెంటీమీటర్ క్యూబ్ బై ఈక్వలెంట్. అంటే ఏమొస్తుంది యూనిట్? ఏమొస్తుంది ఇక్కడ? సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్ వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది? సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్. ఇది యూనిట్. దీనికి యూనిట్ ఏంటి? సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఈక్వలెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్వర్స్. ఇట్లా మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవి కండక్టెన్స్కి సంబంధించిన ఫార్ములాలు. స్పెసిఫిక్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్. సో మోలార్ కండక్టెన్స్కి ఈక్వలెంట్ కండక్టెన్స్కి ఏంటి రిలేషన్ అంటే మొలారిటీకి నార్మాలిటీకి ఉన్న రిలేషన్ ఉంటుంది. మొలారిటీకి నార్మాలిటీకి ఏ రిలేషన్ ఉందో మోలార్ కండక్టెన్స్కి ఈక్వలెంట్ కండక్టెన్స్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో రిలేషన్ బిట్వీన్ డెల్టా ఎం అండ్ డెల్టా ఈ, రిలేషన్ బిట్వీన్ lambda m and lambda eq. So lambda m by lambda eq is equals to, దీనికి ఏంటి ఫార్ములా? k into 1000 by molarity. దీనికి ఏంటి? k ఈక్వలెంట్కి k into 1000 by నార్మాలిటీ. అంటే ఈ నార్మాలిటీ పైకి వస్తుంది. సో లాంబ్డా ఎం బై లాంబ్డా ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మాలిటీ బై మొలారిటీ వేసుకోవచ్చు. నార్మాలిటీ బై మొలారిటీ వేసుకోవచ్చు. లేదు అంటే
నార్మాలిటీ అంటే ఏంటి ఫార్ములా? నార్మాలిటీ అంటే నార్మాలిటీ అంటే మీకు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఇన్ లీటర్స్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు లాంబ్డా ఎం బై లాంబ్డా ఈక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మీకు? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై నెంబర్ ఆఫ్ మోల్స్. ఈ రిలేషన్ అయినా తీసుకోవచ్చు. లేదు దీన్ని కూడా మారుస్తాను సార్ అంటే ఓకే. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ అంటే వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ వేస్తే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్లా వస్తుంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. ఇప్పుడు వెయిట్ క్యాన్సిల్ చేయండి. ఈ మాలిక్యులర్ వెయిట్ పైకి వెళ్తుంది. సో లాంబ్డా ఎం బై లాంబ్డా ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాలిక్యులర్ వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఈక్వలెంట్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ లేదా మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. ఫర్ యాసిడ్ అయితే మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ వేస్తాం. బేస్ అయితే మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ వేస్తాం. సాల్ట్ అయితే మాలిక్యులర్ వెయిట్ బై చార్జ్ చేస్తాం కదా. ఈక్వలెంట్ వెయిట్ని మాలిక్యులర్ వెయిట్ బై ఎక్స్ అనుకుంటే లేదా మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ అనుకుంటే మాలిక్యులర్ వెయిట్ క్యాన్సిల్ అయితే ఎన్ ఫ్యాక్టర్ పైకి వస్తుంది. లేదు ఇక్కడ వరకు ఆపేసుకోండి, ఇట్లా ఉంచుకోండి, ఏముంది? ఓకే, మాలిక్యులర్ వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. లాంబ్డా ఎం బై లాంబ్డా ఈక్వల్ టు ఎం ఉంటే మాలిక్యులర్ వెయిట్, ఈక్యూ ఉంటే ఈక్వలెంట్ వెయిట్. ఫినిష్. లాంబ్డా ఎం బై లాంబ్డా ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. ఇది రిలేషన్. ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు. తర్వాత కాన్సన్ట్రేషన్తో ఈ కండక్టివిటీ ఎట్లా మారుతుంది అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్. డైల్యూట్ చేసే కొద్దీ కాన్సన్ట్రేషన్ తగ్గే కొద్దీ ది కండక్టివిటీ మారిపోతూ ఉంటుంది. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఒక రకంగా మారితే మోలార్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ డిఫరెంట్ వేలో రియాక్ట్ అవుతాయి. అంటే రియాక్ట్ అవ్వడం మీన్స్ అవి కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేస్తే స్పెసిఫిక్ కండక్టెన్స్ అయితే తగ్గుద్ది, మోలార్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ పెరుగుతాయి. ఏంటి అసలు ఆ కండక్టెన్స్తో అండ్ కాన్సన్ట్రేషన్తో ఎట్లా రిలేషన్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఓకేనా?